మిమ్మల్ని బాబుకి 50 రూపీస్ ఇవ్వండి. 50? ఏరా ఎందుకు? ఎందుకేమిటి, నేను ఇమ్మంటున్నాను, ఇవ్వండి అంతే. ఎందుకో కూడా తెలుసుకున్నా. నాకు తెలుసు, ముందు మీరు ఇవ్వండి. గుడ్ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. రే 100 దేనికిరా? మమ్మీ 50, డాడీ 50, మొత్తం 100గా మరి. బాయ్. చూడండి చూడండి వాడు చూడండి. చూస్తున్నా, నీ అతి గారాబంతో వాడు ఎన్ని విధాలు చెడిపోతున్నాడో అంతా చూస్తున్నా. వాడు ఒక బంగారు పిచ్చుకులాగా తిరిగితే అదేదో గొప్ప అనుకుంటున్నా. వివేకం లేకుండా ఖర్చు పెట్టే డబ్బు మంచిని తీసుకురాదు, చెడ్డనే తెస్తుంది. చాలండి, వాడి గురించి ప్రతిదీ చెడ్డగానే మాట్లాడతారు. మోహిని, చేతులు కాలేక ఆకులు పెట్టుకున్న ప్రయోజనం లేదు, ముందుగానే చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్. ఏమండి ఏమండి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నారే? మీరు చూడనట్టే ఉండి చూసారుగా. అబ్బే లేదండి, మీరు అద్దంలో కనిపించారు. వస్తాను. చూడండి, వచ్చిన పని చెప్పకుండానే. ఏం లేదండి. ఏ లైట్ తీస్తారా? ఇది పగలండి. ఓహో అలాగా అండి. సెలవిడి కావాలండి? వద్దండి. పోనీ జంతికలు నవ్వుతారా అండి? నో థ్యాంక్స్. మరైతే నన్ను చూడటానికి వచ్చారా అండి? మిమ్మల్ని చూడటానికి రాలేదండి. మరి 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 చెప్పండి. ఏం లేదండి, మా ఇందిరా మిమ్మల్ని అల్లరి చేస్తుందా, దాని తరఫున క్షమాపణ కోరుకోవడానికి. ఇందిరదేముందిలేండి, చిన్నపిల్ల. అంటే ఏమీ లేదు, పెద్దవాళ్ళు చేయిస్తుంటే తాను చేస్తుంది అంతే. నేనే చెప్పి చేయించానంటారా? అబ్బెబ్బే, చెల్లెలు గారు చేస్తూ ఉంటే అక్కగారు నవ్వుతూ ఉంటారు. ఇది అన్యాయం. ఏమండోయ్, మేము పల్లెటూరు వాళ్ళం, పైకి బడాయి చెప్పుకోగానే మీరు అనుకున్నంత అమాయకులం కామండోయ్. ఫోన్లేండి, ఇక నవ్వను. అరే, పోనీ నవ్వుతూ మీకు కనిపించను. మీరు నవ్వుతూ ఉంటేనే చాలా అందంగా ఉంటారు. నిజమండి, నోరు మాట్లాడుతూ ఉంటుంది, నొసలు వెక్కిరిస్తూ ఉంటుంది, కన్నులు పలకరిస్తాయి, బుగ్గలు ఎరిపెక్కుతాయి. కాలు జారి కవిత్వంలో పడేట్టున్నారు గాని ఇక ఆపండి. లవ్ తీయటానికి మీరున్నారు కదండి. మిస్టర్, నా కోపం వస్తుంది. వద్దండు, పేదవాడి మీద కోపం పెదవులకు చేయదు. ఇది అవ్వండి, మరొక ఇంకొకసారి అవ్వండి.